ఈ కుర్రాడికి చెట్టుపై ఒక విచిత్రమైన ఆకారం కనపడుతుంది. ఇతడు ఇదేంటో చూద్దామని కర్ర తీసుకుని పొడుస్తూ ఉంటాడు. ఎంతలో ఒక్కసారిగా అందులో నుండి విచిత్రమైన పురుగులు బయటికి వచ్చేస్తాయి. అలాగే ఈ పురుగులన్నీ ఈ కుర్రాన్ని వెంబడిస్తూ ఉంటాయి. దీంతో ఇతడు అరుస్తూ పరిగెడుతూ ఉంటాడు. అయితే ఒక అమ్మాయి తన తల్లి సమాధి దగ్గర కూర్చుని ఆ సమాధికి పండ్లను పెడుతూ ఉంటుంది. ఇంతలో ఈమెకి ఆ కుర్రాడి కేకలు వినపడడంతో వెంటనే అక్కడికి వచ్చి చూడగా ఈ కుర్రాన్ని ఆ ప్రమాదకరమైన పురుగులు వెంబడిస్తూ ఉంటాయి. వెంటనే ఈ అమ్మాయి తన కోటు తీసి ఆ కుర్రాడి మీద కప్పుతుంది. అలాగే ఇతన్ని తీసుకుని పరిగెడుతూ ఒక చోట పడిపోతారు. ఇంతలో ఈ కుర్రాడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఈ కుర్రాన్ని ఎత్తుకుని అక్కడి నుండి తన ఇంటికి తీసుకువెళ్తుంది. అలాగే ఈ కుర్రాడికి ఈమె వైద్యం చేస్తుంది. అయితే ఈ అమ్మాయి వంట చేస్తూ ఉండగా అక్కడికి ఒక చెడ్డ వ్యక్తి వస్తాడు. ఇతడు చాటుగా వెనక నుండి వెళ్లి ఈ అమ్మాయిని పట్టేసుకుంటాడు. దీంతో ఈ అమ్మాయి కర్ర తీసుకుని ఆ చెడ్డ వ్యక్తిని కొట్టగా అతడు ఈ అమ్మాయిని కింద పడేస్తాడు. ఈ అమ్మాయి కేకలు విని లోపల ఉన్న కుర్రాడికి మెలకు వస్తుంది. వెంటనే ఇతడు బయటికి వచ్చి ఆ చెడ్డ వ్యక్తిని పట్టుకుని కొడతాడు. అలాగే ఇతన్ని పట్టుకుని దూరంగా తీసుకువెళ్లి పడేస్తాడు. ఇదంతా అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారు చూస్తారు. వీళ్ళు ఈ కుర్రాన్ని హంతకుడు అనుకుంటారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని చూస్తారు. మరిన్ని స్టోరీలు చూడడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.